హిమాలయాస్ ఆర్ నార్త్ ఈస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ గురించి అందరికీ తెలుసు. కానీ మీకు ఎప్పుడైనా సౌత్ ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ మౌంటైన్స్ గురించి తెలుసా? ఈ హైయెస్ట్ మౌంటైన్స్ మీదనే టీ ప్లాంటేషన్ ఫామ్ చేస్తారు. అండ్ ఈ టీ ప్లాంటేషన్కి అలంకారంగా ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ హెవెన్కి దారి ఉన్నట్టు ఉంటుంది. ఈ ప్లేస్ ఎక్కడంటే కేరళలో ఉంది. మనం ఎప్పుడైనా కేరళ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన మున్నార్. నా ఈ 2 days రైడ్లో మనం మున్నార్లో ఏమేమి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఏ ప్లేసెస్ ప్రిఫర్ చేయాలి అండ్ ఏ ప్లేసెస్ని నెగ్లెక్ట్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. అండ్ సో అందరికీ నేను ఈ వీడియోలోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా బ్లాగ్స్. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే మున్నార్లో ఉన్నాం. అండ్ మేము పొద్దున రెడీ పోదామని చెప్పి కిందకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగరు మాతోటి. క్రేజీ ఫీలింగ్ అది. మొత్తం అనిపించింది. ఫోటో ఫార్వర్డ్ చేయమన్నా, కుదిరితే ఇన్స్టాగ్రామ్ పెడతా అక్కడ చూడండి. అండ్ సో ఈరోజు మున్నార్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం మనం. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనకు మున్నార్లో టూ సైడ్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి ఏంటంటే మ్యాన్ క్రియేట్ చేసింది, ఇంకోటి నేచర్ క్రియేట్ చేసింది. సో మీరే ఆలోచించుకోండి, వచ్చినప్పుడు అటు పోండి. సో మేమైతే నేచర్ క్రియేట్ చేసింది దాని చుట్టూ పోతాను. అట్లనే రాత్రి సాయంత్రం ఒకవేళ జల్దీ అయిపోతే మధ్యాహ్నం కల్లా, సాయంత్రం వచ్చినాక మ్యాన్ క్రియేట్ చేసింది ఒక 2. ఒకటి హాట్ ఎయిర్ బెల్ ఉంది, ఇంకోటి ఇది చిప్లు అయింది. 2 ట్రై చేస్తాం. సో అది ముచ్చట. మొత్తానికైతే నిన్న రైడ్ క్రేజీ ఉండే కదా, మస్తు ఎంజాయ్ చేసారు అనుకుంటా కదా. అసలు మామూలుగా లేకుండా నేత క్రేజీ ఎంజాయ్ చేసిన. ఆ రోడ్లు, ఆ నేచరు, ఆ చెట్లు, ఈ తల్లి మొత్తం టీ ప్లాంటేషన్ మధ్యలో రోడ్లు ఉన్నాయి. హైలైట్ థింగ్ ఏంటంటే ఆ రోడ్లే హైలైట్. దానికి ఆ రోడ్లు ఉన్నాయి. బాబా స్వర్గం. మస్తు అనిపిస్తుంది డ్రైవ్ చేస్తాను దాని మీద. అసలు ఎక్కడ చిన్న గడ్డ కూడా లేదు. చిన్నది ఇంత కూడా లేదు, అసలు గడ్డనే లేదు ఆడ. తోలుతూనే నిన్న నిజంగా లిటరల్గా 4 hours పట్టింది మాకు, జస్ట్ 150 kilometers రానికి. అంటే రూట్ అంతా దారుణంగా ఉంటుంది అనుకుంటాను మేము. కాదు, అది రూట్ అట్లున్నది. అంటే ఆకుండా తోలుకుంటూ వచ్చినాం. నాకు చూడరు కనిపిస్తుందా? ఇట్లుండే రోడ్డు నిన్న ఇట్లుండే లిటరల్గా. మున్నార్ మొత్తం ఇట్లనే ఉంటుందట. మున్నార్ దాటినాక ఒక 34, 32, 35 kilometers కూడా ఇంట్లోనే ఉంటుందట. ఇట్లుండే ఇక్కడ తక్కువ ఉన్నది, కానీ ఆడైతే ఘోరంగా ఉండే నేను అసలు. సో ఆ వీడియో చూడకపోయింటే మాత్రం దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, పోయి చూడర్రి. 100% నచ్చుతుంది మీకు. అంత బాగుండే వీడియో అది. దా డ్రోన్ షాట్లు, గ్రీన్ షాట్లు అన్నీ వేసిన గట్టిగా పడ్డాయి నిన్న దాంట్లో. అట్లా ఫోటోలు కూడా ఇస్తారు. మీరు అట్లా బట్టలు వేసుకొని మిమ్మల్ని ఫోటో తీస్తారు. ఇది లొకేషన్ ఉంది. ఏం లొకేషన్? ఇదే లొకేషన్ అంట. ఇదే లొకేషనా? ఫోటో పాయింటా ఇది? రోజ్ గార్డెన్ ఉండదు ఇంకా? చెప్పాల్సింది చూసేటోళ్ళంగా అంటున్నా. సో ఇది ఫోటో పాయింట్ అంట. మనం పోయే దారులు ఉంటుంది, అన్నీ ఒకటే దారులు ఉంటాయి. దగ్గర 6-7 kilometers అంత డిస్టెన్స్. ఓ అది ముచ్చట. సో ముందైంది ఎలిఫెంట్ పార్క్ ఉన్నది. ఎలిఫెంట్ లైవ్ చూద్దాం పర్రి. నేను ఎప్పుడు చూడలే, అస్సలు చూడలే. నమ్ముతారా? ఫస్ట్ ఏమొస్తుంది? అయితే ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే డెస్టినేషన్ మనం పోయేది ఎలిఫెంట్ పార్క్. లెట్స్ గో టు ఎలిఫెంట్ పార్క్. ఈడేం లేదు, ఫోటో సెషన్ అంట. ఫోటోలు తీసుకోవచ్చు మీరు నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు మీరు. ఇదే ఫోటో వ్యూ పాయింట్ అంట. ఫోటో పాయింట్
భలే కట్టిర్రా అని అమ్మ. ఇది సూపర్ టేస్టీ లీఫ్ టీ అంట. ఇది రిపెల్ టీ. ఆరని పిత్తుతుంది నాది ఎందుకో ఎందుకో ఎందుకో. ఆహా ఒరే రబ్బా లొకేషన్ రా. ಲೊಕೇಶನ್ ನೋಡ್ರಿ ಇದೇನು ಸರ್ ಲೊಕೇಶನ್. సో నెక్స్ట్ లొకేషన్ ఎలిఫెంట్ పార్క్ దగ్గర పోయి మాట్లాడుకుందాం. ఇదే దారి, ఈ దారిలోనే ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎలిఫెంట్ పార్క్ వస్తుంది. సో వచ్చేసినాం ఎలిఫెంట్ పార్క్. లెఫ్ట్ సైడ్ ఉన్నాం చూడు, అదే ఎలిఫెంట్ పార్క్. పోదాం, ఒక ఏనుగు ఎక్కేది ఉంటే ఏనుగుదాం. ఏనుగమ్మా ఏనుగు ఎక్కుతాను నేను ఏనుగు. ఫస్ట్ టైం ఏనుగు ముత్తాను పెడతా క్రేజ్ ఉంది. క్రేజీ తెలుసా బ్రో అసలు. ఫస్ట్ టైం వస్తాను నేను. ఏమి ఎక్కనుకుండానే అయిపోయింది ఆశ. ఎక్కుదామంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎంతమంటున్నారు? నేను ఒక ఆయన చూసిన 83 అట ఆయన నెంబర్. 700 అట. సరే 700 ప్రాబ్లం కాదు, 83 నెంబర్ ఇక్కడనే ఉంది. టికెట్ ఆన్లైన్ పంపిస్తుంది. 1 అవర్ పడుతుంది మనం ఎక్కాలంటే. 1 అవర్ పడుతుంది. అంటే ముందు ఉన్నాయి, ఇంకా ముందు ఎలిఫెంట్ జూన్ ఉంది. ఇంకా అక్కడ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి, కనిపిస్తాయి. డ్యామ్ ఉంది, చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా తగ్గుతుంది. మస్తు అనిపించింది నాకు లిటరల్గా. ఫస్ట్ టైం నేను చూడు సినిమాలో చూసినప్పుడు అరే నిజంగా చూడాలి అంటే నాకు అదొక్కటి అరుపుంటే బాగుండు. చూడు ఇంకారం అదైతే బాగుండు. అది లైవ్ లేనాలని చెప్పి ఆశ నాకు. 1 అవర్ పడుతుంది కదా. అదొకటి చూసినాం అక్కడ రూట్ ఇచ్చిన తర్వాత దానికి కొట్టుంటది ఒకడు పొట్టు పడేసి ఒక్కటే తింటాను. తక్కువ తెలియలేదు దానికి. 4 ఉన్నాయి కదా. ఏనుగులకి ఐక్యూ ఎక్కువ అంట బ్రో మనుషుల కంటే. ఏనుగులకి ఐక్యూ ఎక్కువ ఉంటుంది మనుషులకి. లోపల ఉన్నాయి ఏనుగులు, తెస్తారేమో నాకు తెలిసి. లోపల ఉన్నాయి, వాళ్ళు తెస్తారో తేడా తెలియదు. ఇస్తే బాగుంటది. దానికి క్రేజీ అసలు ఎక్కువ ఆశ అయిపోయింది. బాగుంది అని మన బ్యాక్ లైక్.
లక్షల మంది ఉన్నారు, ఏం లేదు అర్థం కావట్లేదు. అలా ఉండాలా నీతో చూద్దాం. నీతో చూపించిన తర్వాత అంటే పది తక్కువ మంది ఉంటే ఎక్కువ, ఇక్కడ తక్కువ ఉండదు. మ్యాక్సిమం పెరుగుతారు 100%. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? సో నెక్స్ట్ లొకేషన్ పోదాం. చల్లగా గుర్తుకో. నెక్స్ట్ సో ఎలిఫెంట్లు అయితే ఫస్ట్ టైం చూసిన లైఫ్లో, నేను లైవ్గా సినిమాలో చూసిన ఛాన్సర్లా అని ఏం ఎక్స్పీరియన్స్ రా బాబు. క్రేజీ అనిపించింది గుర్రాలంటే. ఇది బొటానికల్ గార్డెన్, ఇది క్యాక్టస్, ఆయుర్వేదిక్ ఫ్రూట్స్ గార్డెన్, టీ, స్పైసెస్, చాక్లెట్స్ అంట. పోదామా బొటానికల్ గార్డెన్? ఏమేమున్నా ఏంటో అనిపిస్తుందా? సో క్యాక్టస్లు ఇవన్నీ ఉంటాయి. కొత్త మాత్రం విజిట్ చేయండి. మనం వేరే చూద్దాం ఏమన్నా. ఇక పూలు గీలు అన్నీ చూసినాయి మనం, కానీ కొత్త కొత్త వెరైటీ ఆఫ్ పూలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కొత్త మాత్రం ట్రై టు విజిట్. చూడండి లొకేషన్, బాబా క్రేజీ లొకేషన్. నిన్నటి వీడియోలో మొత్తం ఇవే చూస్తారు మీరు. మొత్తం కంప్లీట్ A to Z మొత్తం ఇవే ఉంటాయి మీకు. ఆ రోడ్ ఎక్స్పీరియన్స్, ఆ డ్రోన్ షాట్స్ పిక్చర్ వేసుకోవాలి మీకు నిన్నటి వీడియో చూస్తే మీరు. ముద్దడపెట్టి ఫ్యాక్టరీ అంట. ముద్దడపెట్టి టీ ఫ్యాక్టరీ. అది చాయ్ ఎట్లా తయారవుతారు చెప్తారు. ఇదే టీ ఫ్యాక్టరీ. మీరు లైవ్గా చూడవచ్చు ఎట్లా తయారు చేస్తారు అని. ఎంతో అమౌంట్ ఉంటుంది అనుకుంటే అమౌంట్ పే చేసుకోవాలి లోపలికి. సో ఇప్పుడు మనం ఏంటంటే ముద్దడపెట్టి డ్యామ్కి వచ్చినాం. డ్యామ్కి పోతున్నాం. ఏమో మరి డ్యామ్లో ఏముంటుందో ఏమో మనం చూడండి డ్యామ్లో. కాకపోతే చాలా బాగుంటుందని చెప్పినారు చాలామంది. లెట్స్ గో అండ్ వాచ్. మట్టుపెట్టి అంట, మద్దుపెట్టి కాదు, మట్టుపెట్టి డ్యామ్. 0.1 కిలోమీటర్. వాటర్ ఇరుక్కం, వాటర్ క్రాస్. మట్టుపెట్టి బోటింగ్. మట్టుపెట్టి వేరు, మట్టుపెట్టి వేరు. సో రెండు వేరు వేరు. మట్టుపెట్టి బోటింగ్ ఉంటుంది మన. కానీ అమ్మ పేర్లు ఏం పేరు రాని ఆయన పేర్లు మంచి పెట్టి సావాలే. మట్టుపెట్టి, మట్టున పెట్టి, ఏందిరా అది ముట్టపెట్టి, ఈ తల్లి చ పేర్లైనా మంచి పెట్టి సావాలి కదరా. అయ్యో నా గుద్దేవన్నో. మట్టుపెట్టి మట్టుపెట్టి ఏందిరా ఆగు. మట్టుపెట్టి ఏమో డ్యామ్ ఇది. అది ఇంకో మడ్డు పెట్టి దరిద్రం పాడుగా. రైట్కి పోతే డ్యామ్ కనిపిస్తుంది. 6 నిమిషం. లెట్ మీ గో దట్ సైడ్. సో ఇది డ్యామ్, మట్టుపెట్టి డ్యామ్. ఇది మట్టుపెట్టి, ఎస్ మట్టుపెట్టి డ్యాము. మట్టుపెట్టి ఏమో బోటింగ్ ఏరియా. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, వ్యాన్, టెంపో. సో ఇది డ్యాము. దాంట్లో వాటర్. గేట్స్ అయితే ఏమో ఓపెన్ చేయలేదు. గేట్స్ ఓపెన్ అయితే బాగుంటుంది. వాటర్. బోటింగ్ కూడా అవైలబుల్ దీంట్లో. ఘోరం ట్రాఫిక్ ఉన్నదిగా. వెళ్తుందా బండి ఇటు నుంచి అటు? తిని కూడా లైన్ కట్టి మరి వస్తాను కదా. డ్యామ్ చూడనట్టు ఎప్పుడు. జరగాలి. నా ఆరం పిత్తుతా ఉంది. థ్యాంక్ యూ అమ్మని తల్లి. నువ్వు మట్టుపెట్టి రిజర్వాయర్ ఇది. సో ఇక్కడ బండి పెట్టడానికి ఎక్కడ జాగలేదు మనకి. మీరు కేరళలో ఎక్కడ పోయినా మీకు లాటరీ టికెట్స్ కనబడుతూ ఉంటాయి. లాటరీ టికెట్స్ తెలుసు కదా, గీక్తే పైసలు గెలిస్తే. సో అదేంటంటే ఓన్లీ కేరళ వాళ్ళకే ఇస్తారు పైసలు. గెలిచినాం, ఒకవేళ మనం గెలిచినాం అనుకో మనకి రావు అవి, కేరళ వాళ్ళకే ఇస్తారు. అది ఒకవేళ రావాలంటే ఇక్కడ ఆధార్ కార్డు,
ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉండాలంట. సో అక్కడ అడిగినా నేను అదే ముచ్చట. తీసుకుంటే సోకు తీసుకోరు కానీ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా? ఆహా, ఎక్కడ పోయినా ఈ లొకేషన్ మాత్రం తప్పట్లే మనకి. మొత్తం మున్నార్ మొత్తం ఇంతే క్రేజీ అసలు. దీని మధ్యలోకి రైడ్ అవుతాను, మస్తున్నది. ఆహా, ఈ రోడ్డు క్రేజీ ఉన్నది. ఇది చెట్ల మధ్యలోకి వెళ్ళి రోడ్డు తేనె అమ్ముతున్నారు. మరి రోడ్డు క్రేజీ అంటే క్రేజీ. మా ఈ మున్నార్లు ఉన్నట్టు రాష్ట్రం అంతా రోడ్లు ఉంటే క్రేజీ ఉంటుంది. రోడ్లు రంబ ఇరుక్కు. ఇదేంది ఎక్కువ పాయింట్ ఎంట్రన్స్ అంట. ఇది ఎక్కువ పాయింట్ అంట. వ్యూ కనిపిస్తుంది ఇది నుంచి. ఏదైనా బండి పెట్టుకోదాం లోపలికి. బైక్ ఎడ పెడదాం బ్రో? మొత్తానికి మనం థర్డ్ లొకేషనే వచ్చేసినాం. ఎక్కువ పాయింట్ అంట. బైక్ ఇంకా పేరు పెట్టి లోపలి పోయిండే కాదు, పోయిట్రే. అరే ఏందన్నా రోడ్ల మీద కవర్లో బైసన్ టీమ్ అంట. బైసన్ వాడు క్రేజీ ఓట్లాడు. బైసన్ గిడ పోతుంది నా గిడ. ఇక్కడ పోయేదారిలో లొకేషన్ మంచిగా ఉందని ఆపిన. పాయింట్ అంటారు. మనం గట్టిగా అరిస్తే అది రివర్స్ అవుతుంది అనమాట. నాది వస్తలేదు, పక్కన వస్తుంది. ఘోరం. ఆఖరికి నేచర్ కూడా రిజెక్ట్ అవుతుంది బ్రో. మన ఈ అమ్మ పంచే పాడుగా. వినబడ్డది వినబడుతుంది నీకు. వినబడ్డది క్రేజీ అసలు. ఇది దిస్ ఈస్ ఎకో పాయింట్. వచ్చి మీరు కూడా అరిచి టెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లొకేషన్ పోదాం ఇక.